చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా రజకుల షెడ్యూల్ కుల జాబితాలో చేర్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు. ఈ రాష్ట్రంలో రజకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి ఆనాడు తెలుగుదేశం పార్టీ వైపే 90% రజకులు మొగ్గి అధికారంలో తీసుకురావడంలో ఈ రజక కులం క్రియాశీలకమైన పాత్ర పోషించింది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28 లక్షల మంది రజకులు ఉన్నటువంటి ఈ కులం పట్ల మీకు చిన్న చూపు ఎందుకొని మీకు స్పష్టిస్తున్నాం. అందులో భాగంగానే మా కోర్ కమిటీ నిర్ణయం మేరకు రేపు సోమవారం 31వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఒక నిరసన తెలియజేసి అన్ని కలెక్టర్ల గారికి ఒక వినతి పత్రం సమర్పిస్తాం. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తదుపరి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలు అందరూ ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు 15 మంది పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రతినిధులు కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతాం. ఇప్పటికే మా కన్వీనర్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కానీ బీసీ సంక్షేమ సంఘ ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళందరి యొక్క అన్ని రాజకీయ పార్టీల మద్దతు సమీకరించే కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదాకా మేము శాంతియుతమైన కార్యక్రమాలు శ్రీకారం చుడతాం. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మా కన్వీనర్ కోర్ కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం రూపకల్పన చేసుకొని